మిత్రులారా, కదిరి పట్టణంలో హజరత్ హైదరాబాద్ నానా దర్గా వెలిసి ఉన్నది. 20వ శతాబ్దంలో సెయింట్ సూఫీగా ప్రఖ్యాతిగాంచినారు. హజరత్ హైదరాబాద్ నానా వారు ఆధ్యాత్మిక చింతన, అదేవిధంగా సమాజంలో అన్ని వర్గాల ప్రజల జీవితాలలో మహత్యాలు చూపిస్తూ చాలా బలంగా సహకరించినారు. ద్వారా కదిరి పట్టణం సెక్యులర్ భావాలకు పెట్టిన పేరు. ఒక పక్కన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నది, ఇంకో పక్కన తేరు దగ్గర హజరత్ మక్కాలం కావలి రెహమతుల్లాహ్ తాలా దర్గా ఉన్నది. అదేవిధంగా నేషనల్ హైవే కాశ్మీర్ టు కన్యాకుమారి మదనపల్లి రోడ్డు పక్కన హజరత్ హైదరాబాద్ నానా వారి యొక్క దర్గా ఉన్నది. వారి జీవితంలో చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు మెచ్చుకున్నారు. ఏ వర్గం కానీ ఏ కులం కానీ వారి జీవితాల్లో ఒక మార్పు రావడంలో తన వంతు కృషిగా వారు మహత్యాలు కనబరిచినారు. అదే కదిరి పట్టణం హజరత్ హైదరాబాద్ నానా యొక్క చరిత్ర పైన హిందూపురంలో ఇసాక్ సేట్ అని గొప్ప వర్తకుడు, గొప్ప వ్యక్తి, కదిరితో వారికి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా కోహినూర్ ఇక్బాల్ గారు, వారికి కదిరితో మంచి సంబంధాలు ఉన్నాయి. వారు పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆయన కాలంలో మేము మా వయసు చిన్నగా ఉన్నా కానీ వారి మహత్యాలు వారి చింతన కళ్ళారా చూడడం జరిగిందట అని. కాబట్టి ఈరోజు మనం చూసుకుంటే శ్మశానంలో కాకుండా ఒక ప్రత్యేక స్థానంలో దర్గా వెలిసి ఉన్నది. ఆ దర్గా నిర్మాణం కోసం ఒక హిందువు గౌరవిస్తూ ఆదరిస్తూ జాగా ఫ్రీగా ఇవ్వడానికి, డొనేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఆ కాలంలో పెద్దలు మిత్రులారా డబ్బులు చెల్లిస్తూ ఆ జాగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత నానా వారి దర్గా అక్కడ పెట్టడం జరిగింది. ఉరుసు కార్యక్రమాలు జరుగుతున్నాయి, మనకందరికీ తెలిసిన విషయము. మిత్రులారా, సెయింట్ సూఫీ ఎప్పుడు సమాజానికి మేలు చేస్తారు, కీడు చేసే అవకాశం లేదు. వారి జీవిత విధానం విచిత్రంగా ఉంటుంది, చింతన విచిత్రంగా ఉంటుంది, నడవడిక విచిత్రంగా ఉంటుంది. కానీ వారు తప్పకుండా సహకరిస్తారు అన్ని విధాలుగా. ఒక నాన్ ముస్లిం ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే ప్రొద్దున్నే వ్యాపారానికి వెళ్తున్నాడు. ఆయన తన చేతులతో నానా వారు అతని చెంపకు చెండుమని కొట్టడం జరిగింది. అలా కొట్టిన తర్వాత అతను ఏమీ బాధపడకుండా క్యాజువల్గా వ్యాపారానికి వెళ్ళినాడు. ఆ రోజు బ్రహ్మాండంగా వ్యాపారం జరిగింది. అదే రోజు నుండి అతని జీవితంలో బిజినెస్ రంగంలో మంచి మార్పు వచ్చింది. ఈ విధంగా చాలామంది చాలా మహత్యాలు చూసినారు. అదేవిధంగా అక్కడ పీఠాధిపతి స్వర్గస్థులు ఇబ్రాహీం నిజామీ గారు, వారితో పాటు మీ భారతీయుడు కేఎండి అలీ ఖాన్, గంధం రోజున ఇండియన్ సెయింట్ సూఫీస్ సెమినార్, అదేవిధంగా జాతీయ సమైక్యత కార్యక్రమాలు స్వయం కృషితో ప్రవేశపెట్టడం జరిగింది. మిత్రులారా, ఆ కార్యక్రమాలపైన చాలామంది స్పందించినారు. ఒక సందర్భంలో నేను ధర్మవరంలో కాలినడకతో పబ్లిక్ రోడ్లో నడిచిపోతూ ఉంటే అక్కడ డిఎస్పీ రామకృష్ణ గారు జీప్లో వెళ్తున్నారు. జీపు నిలబెట్టి నాతో మాట్లాడినారు, ముచ్చటించినారు. డిఎస్పీ రామకృష్ణ గారు కదిరి ప్రాంతంలో అందరికీ సుపరిచితులు. ఆయన నానా దర్గా సన్నిధిలో గంధం
రాత్రి జరిగే జాతీయ సమైక్యత కార్యక్రమం, అలీఖాన్ ఉపన్యసించే సన్నివేశాలు టీవీ కార్యక్రమాల్లో చూడడం జరిగింది. ధర్మారం గుండెలపై నిలబడి నన్ను నిలబెట్టి డిఎస్పీ రామకృష్ణ గారు అలీఖాన్ జాతీయ భావాలపైన, దేశభక్తిపైన, హిందూ ముస్లిం ఐక్యతపైన, చరిత్రపైన మీ సందేశం చెవులారా విన్నాను. నేను చాలా సంతోషపడ్డాను. సార్ రాత్రిపూట నేను భోంచేస్తా ఉంటే భోంచేసేటప్పుడు ఆ న్యూస్ టీవీలో వచ్చింది. ఆ వార్త నేను భోంచేసేది పక్కన పెట్టేసి మీరు మాట్లాడే మాటలు బ్రహ్మాండంగా విన్నానని బాగా మెచ్చుకున్నారు. ఏ వర్గం కానీ ఏ కులం కానీ అక్కడ జరిగే కార్యక్రమాలను బాగా మెచ్చుకుంటారు మిత్రులారా. అదేవిధంగా ఉరుసు రోజున, ఉరుసు డేట్ వచ్చిన రోజున గొప్ప ఖవాలీ కార్యక్రమాలు ఉంటాయి. కిలాడిబిడి బాషా గారు, అదేవిధంగా మాజీ ఎంపీ నిజాముద్దీన్ గారి సారథ్యంలో, కడిక్పిల్ల ఖాదర్ బాషా గారి సారథ్యంలో ఖవాలీ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. మొత్తానికి నానావారు కదిరి పట్టణానికి పేరుగాంచిన మంచి సూఫీ సెయింట్ అన్నమాట. అందులకే ఇండియన్ సూఫీ ఏ ప్రదేశంలో ఏ స్టేట్లో ఉన్నా కానీ వారిని తప్పకుండా ప్రజలు గౌరవిస్తారు, చదివి పూర్తి చేస్తారు, పాఠ్య కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా పురుష కార్యక్రమాలు కూడా చేస్తారు. ఈ సందర్భాన మీ అందరికీ మీ భారతీయుడు, నేషనల్ అవార్డీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రీసెర్చ్ స్కాలర్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్పీకర్, ఉర్దూ తెలుగు స్కాలర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్, కాన్సెప్ట్ క్రియేటర్ మీ భారతీయుడు అలీఖాన్ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్.